సరే సార్. సర్వాధికారి సమశక్తిమంతుడా క్షోమ కలిగిన దేవుడా నీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి మరొకసారి మాకు మీ మంచి అవకాశం మీరు కలిగించారు, అందుకు బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి నేర్చుకుంటున్నా ఇదిగో తండ్రి బైబుల్ తరగతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయం ప్రభువా జగదీశ్ సారిని ప్రభువా మీరు అభిషేకించి బహుగా మీరు వాడుకోండి అయా. సారు ప్రభువా మంచిగా అర్థమయ్యే రీతిలో మాకు బోధిస్తా ఉండగా వినగల శక్తిని గ్రహించగల హృదయం మా అందరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను అయా. మీ సన్నిధి తోడుగా ఉంచి మీ కార్యం జరిగించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. సిరి బంద్ చేయి ఫ్యాన్. సిరి ఫ్యాన్ బంద్ సార్ మీ వాయిస్ వినబట్లేదు సార్. మీ వాయిస్ వినబట్లేదు సార్. లేదు సార్. వినపడట్లేదు సార్. నా వాయిస్ వినపడుతుందా అని? వినిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఓకే. నెట్వర్క్ ఇష్యూ ఏదో ఇష్యూ ఉంది సంథింగ్ జూమ్ లో. ఇప్పుడు పార్టిసిపేషన్స్ కనిపిస్తుందండి 10 మంది అని. ఓన్లీ పార్టిసిపెంట్స్ కనిపిస్తుంది, కానీ తర్వాత మనం ఇట్లా స్లైడ్ చేస్తే వాళ్ళ ఎన్ని డీటెయిల్స్ ఎవరెవరు
వీడియో ఆన్ లో ఉన్నారు అనేది కనబడుతుంది. అది ఫోన్ లో కనబడట్లే నా ఫోన్ లో. మీ ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. దేంట్లో కనిపిస్తుందండి? ఓకే. రియల్‌మీ C12 డానియల్ కళ్యాణ్ గారు, ఫ్రాంక్లిన్ జోసెఫ్ గారు, కిరణ్ పాల్ గారు, కేశంగల్ల శ్రీను గారు, రవి కుమార్ తాళ్ళ గారు, కడారి శ్యామ్ కుమార్ గారు, విక్టర్ పాల్ గారు, ఎస్ ఎస్. సునీల్ గారు, మీతో ఓకే కలిపి 11 మంది అండి. కొత్త జాయిన్ అయిన ఒకళ్ళు. ఓకే ఓకే ఫైన్. మనము నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు ఏంజలాలజీలో. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? ఎవరికైనా గుర్తుందండి లాస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? సెరేబులు గురించి, తర్వాత దాంట్లో ఉన్న రకాల జాగర్ల గురించి, ఇంకా దూతల పరిస్థితి. దూతల పేర్లు. అంటే మనం ఎక్కడ ఎండ్ అయ్యామో అక్కడికి చెప్పండి. అది ఎక్కడ లాస్ట్ చెప్పాము సెంటెన్సెస్, అక్కడ ఒకసారి ఎవరైనా చెప్పండి లాస్ట్ సెంటెన్స్. దూతలు దేవుని యేసుక్రీస్తుకి చేసే పరిచర్య. ఓకే, వెరీ గుడ్, నైస్. ఎందుకంటే ఇది ఫాలో అవుతున్నారా లేదా అని. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఇప్పుడు దూతలు విశ్వాసులకు చేసిన పరిచర్యను మనం చూద్దాం. యేసుక్రీస్తుకి దేవునికి చేసిన పరిచర్య ఏంటిది నేర్చుకున్నాం. యేసుక్రీస్తు జీవితంలో దేవదూతలు చేసిన పరిచర్య నేర్చుకున్నాం. సో దూతలు విశ్వాసులకి చేసే పరిచర్య రాసుకుంది టైటిల్, దూతలు విశ్వాసులకు చేసే పరిచర్య. ఒకటి ప్రత్యక్షత, దాంట్లో కింద దూతలు విశ్వాసులకి చేసే పరిచర్య, దాని కింద ఏం రాయండి అంటే ఇది 3 పాయింట్ కిందకి వస్తే 3.1 అనమాట. ఫస్ట్ ఏమో దూతలు దేవునికి చేసే పరిచర్య ఒకటి అయితే, రెండవది దూతలు యేసుక్రీస్తుకు ప్రభుకు చేసే పరిచర్య రెండు అయితే, మూడవది దూతలు విశ్వాసులకు చేసే పరిచర్య. సో దాని క్రింద 3.1 అని పెట్టి ప్రత్యక్షత అని రాయండి. రాసి ఒకసారి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 52వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. 53వ వచనం. చాలు, 53వ వచనము. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, దేవదూతలు మనుషులకు చేసిన పరిచర్య మొదటిది ఏంటిదేనంటే ప్రత్యక్షతలో మోషేకు ధర్మశాస్త్రమును అందించాయి. దేవదూతలు మోషేకు ధర్మశాస్త్రమును బయలుపరిచాయి, లేకపోతే అందించాయి. గలతీ 3:19 కూడా చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3:19, గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 19. చదవండి ఎవరైనా, గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమంలో బట్టి దానికి తర్వాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. చాలా ఇక్కడ ఏమని రాయబడుతుందంటే ధర్మశాస్త్రం అనేటువంటిది అంటే దేవుడు ఇచ్చాడు, కానీ దాని దేవుడు మోషేకు అందించినటువంటి సాధనం ఏంటిదని అంటే దేవదూతలు. అర్థమైందా అండి? అంటే దేవుడు
రాయించాడు, లేకపోతే దేవుడు ఇచ్చినప్పటికీ ట్రాన్స్పోర్ట్ గా ఎవరిని వాడుకున్నాడంటే దేవుడు దేవదూతలను వాడుకున్నాడు. మనకు అర్థం అవ్వాలి ఆ విషయము. రెండవది జకర్యాకు దైవ దర్శనాలను వివరించుట. మనం చూస్తున్నాం జకర్యా 4:1 రాసుకోండి. తర్వాత దానియేలుకు దర్శన భావమును తెలియజేయుట, యోసేపు మరియలకు క్రీస్తు కన్యక జన్మాన్ని ప్రవచించుట, ఇవన్నీ కూడా ప్రత్యక్షత చేయడం అన్నమాట. అంటే బయలుపరిచారు, ప్రకటన గ్రంథాన్ని ఇవ్వడం. మొదట మోషేకి ధర్మశాస్త్రమును ఇచ్చారు, జకర్యాకు దైవ దర్శనాలను వివరించారు, యోసేపు మరియలకు క్రీస్తు కన్యక జననాన్ని ప్రవచించారు, దానియేలునకు దర్శన భావాన్ని తెలియజేశారు, ప్రకటన గ్రంథం ఇచ్చారు. సో ఇది దూతలు విశ్వాసులకు చేసిన పరిచర్యలో ప్రత్యక్షతలో భాగం. సో ఇంకా చాలా ఉన్నాయి వారు చేసినవి పనులు, అవి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. ఒకటి ప్రత్యక్షత, దీనిలో మోషేకి ధర్మశాస్త్రాన్ని, జకర్యాకు దైవ దర్శనాలను, యోసేపు మరియలకు క్రీస్తు కన్యక జననాన్ని ప్రవచించుట, దానియేలునకు దర్శన భావం తెలియజేయుట, ప్రకటన గ్రంథాన్ని ఇచ్చుట. అంటే ఇవి దేవుని గూర్చిన మర్మాలను బయలుపరిచారు. సో రెండోది ఏంటిదంటే నడిపించారు. దేవదూతలు ఏం చేశారండి? నడిపించారు. ఎవరిని నడిపించారు బైబిల్ గ్రంథంలో? మత్తయి సువార్త 1:20 నుంచి 21 చదవండి. మత్తయి సువార్త 1:20 నుంచి 21 వరకు. పాస్టర్ గారు, రియల్మీ C12 ఉంది కదా, మీ పేరు రాయండి అక్కడ రీనేమ్ చేసేసి. మత్తయి సువార్త అయ్యగారు నాకు తర్వాత చేస్తాను అయ్యగారు, మీటింగ్ అయిన తర్వాత. ఓకే ఓకే అండి, అంటే మీ పేరు నాకు తెలియదు కదా, అందుకోసం. తర్వాత చేస్తాను అయ్యగారు, ఇది ఇవాళ జూమ్ మీటింగ్ అయిపోయింది. నా పేరు శ్రీరాములరెడ్డి అయ్యగారు. ఆఫీస్కి వచ్చి నేను ఆఫీస్లో కలిసాను అయ్యగారు రీసెంట్గా. మీరు కూడా ఉన్నారు. అవునవును, అదే అదే. ఓకే ఓకే, అంటే అటెండెన్స్ తీసుకున్నప్పుడు మీ పేరు రాయాలి కదా. ఓకే, నా పేరు శ్రీరాములరెడ్డి అయ్యగారు. కొంచెం నేను తర్వాత ఫీడ్ చేస్తాను. దీని గురించి అంత ఐడియా లేదు అయ్యగారు, ఫోన్ గురించి. ఓకే ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ అయ్యగారు. ఓకే. రెండవది చదివారండి మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. సో ఇక్కడ వారిని నడిపించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. రెండోది ఫిలిప్పుకు నడిపింపు ఉంటుంది, పేతురుని కూడా నడిపించినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అంటే దేవదూతలకు విశ్వాసులకు చేసిన పరిచర్యలో యోసేపు మరియలను నడిపించారు, ఫిలిప్పుకు నడిపింపు దయచేశారు, పేతురుకు కూడా ఏం చేశారంటే నడిపింపును దయచేశారు. అపోస్తుల కార్యములు 1:1 నుంచి 8 వరకు భాగంలో కనబడుతుంది. 11:13 నుంచి 14 పేతురు గురించి. వారికి ఏం చేశారంటే నడిపింపు దయచేశారు దేవదూతలు. తర్వాత పోషించారు. దేవదూతలు ఏం చేశారంటే పోషణ, ఇజ్రాయేలులకు పోషణ చేశారు. కీర్తన గ్రంథము 78:23 నుంచి 25 చదవండి. కీర్తన డెబ్బై 23 నుంచి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను,
అంతరిక్ష ద్వారమును తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధ్యానము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంచెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు చాలండి. మధ్యను చాలు. ఇక్కడ ఏంటిదంటే దేవదూతలు విశ్వాసులకు పరిచర్య అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో చేసిన పనిని గురించి మనం నేర్చుకుంటే పరిచర్ని గురించి రాయబడుతున్నటువంటి మాట ఏంటిదంటే వారు దేవదూతల ద్వారా వాళ్ళకి ఆ ఆహారము పంచిపెట్టినట్టుగా మనకి కనబడుతూ ఉంది. రెండవది ఏలియా కాలంలో కూడా దేవదూతల ద్వారానే దేవుడు కాకి లాగా ఏం చేశాడని అంటే వారికి ఏలియాకు ఆహారము పెట్టాడని వాక్యం ఉంటుంది. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిన. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతన్ని అడగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యగు ఈ దేవుడనగు యెహోవా కొరకు మహా రోషం గలవాడునై నేను ఒకడును మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచున్నారని మనవి చేశాను. చాలు. అక్కడ మనం చూస్తే ఏలియాకి భోజనం ఎవరు పెట్టారని కనబడతా ఉందంటే పోషించింది దేవదూతలు ఆయనకు భోజనము పెట్టినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. 19వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా దేవదూత రెండో మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీవు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అక్కడ దేవదూత ఏలియాకి ఏం చేస్తా ఉందంటే భోజనమును ఏర్పాటు చేస్తుంది. అంటే మనుషులకు దేవదూతలు చేసినటువంటి పరిచర్య మొదటిది ఏంటిదంటే ప్రత్యక్షత, రెండవది నడిపింపు, మూడవది పోషణ, నాలుగవది ఏంటిదనంటే కాపుదల. రాసుకొని, నాలుగవది కాపుదల. నాలుగవది ఏంటిదంటే కాపుదల. ఎవరిని కాపుదల చేశాయంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోను కాపుదల చేశాయి దేవదూతల పరిచర్య. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తర్వాత దానియేలును కూడా సింహపు బోనులో ఉన్నప్పుడు దేవదూతలు కాపుదల చేసినట్టుగా ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. తర్వాత స్పీడ్ అవుతుందా అండి? పర్లేదా రాయడానికి? కొంచెం మీరిద్దరే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, వీడియోస్ ఆఫ్ చేసి ఉన్నారు. సార్ పర్వాలేదు, మీరు బాగానే ఉంది సార్, మొత్తం రెఫరెన్స్ కరెక్ట్ గానే ఇస్తున్నారు. ఓకే సార్, ఓకే సార్. నా దగ్గర పవర్ లేదు సార్, నాకు అందుకే ఆన్ చేయట్లేదు ఈరోజు. చెప్పాలి.
ఓకే ఓకే. జాన్ గారు ఎక్కడున్నారు? సిహెచ్ జాన్ గారు. ఓకే, మనం వెళ్దాం. తర్వాత ఎలిషాకు కూడా వారు కాపుదలను ఇచ్చారు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. తర్వాత 5వది ఏంటిదనంటే, దీంట్లో 3వ పాయింట్ 5వది ఏంటిదంటే విడుదల. సార్ 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16, 17 వచనాలు. అయ్యగారు రెండో రాజుల గ్రంథము కొంచెం వాయిస్ తక్కువైంది అయ్యగారు ఇంతకుముందు. 6:16 అధ్యాయం 16వ వచనం. తర్వాత విడుదల రాసుకొని, తర్వాత విడుదల. 5th పాయింట్ అండి. 5th పాయింట్ విడుదల. సో దేవదూతలు ఎవరెవరిని విడిపించాయి బైబిల్లో మనం చూస్తే మొట్టమొదట మనకి ఎవరు కనపడతారండి? ఇంతకుముందు చూసుకున్నాం కదా అయ్యగారు, ఏలియా గారు. అంటే ఏలియా గారికి ఏమో పోషణ చేసాయి, పోషణ విడిపించడం. అంటే మన పౌలు శీల గారిని చెరసాల్లో ఉన్నప్పుడు. ఓకే, అయితే లోతును తన కుటుంబాన్ని ఏం చేస్తారంటే దేవదూతలు వారిని తొందర పెట్టి ఆ యొక్క అగ్ని ప్రమాదం నుంచి తప్పిస్తూ ఉంటాయి. అగ్ని గంధకము నుంచి దేవుడు తప్పిస్తాడు వాటిని. సో లోతు మొదటిది ఏంటిదంటే లోతును. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుంచి 17. తర్వాత అపోస్తులు, మీరు అన్నట్లుగా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చి అతన్ని విడిపించింది. పౌలు శీలను దేవదూత విడిపించలేదు. రెండవది అపోస్తులు, అనగా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు విడిపించి. రిఫరెన్స్ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. ప్రధాన యాజకుడును అతనితో కూడా వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని చాలు. అపోస్తులను విడిపించింది. తర్వాత 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు. చాలు మనకు తెలిసినవి కాబట్టి నేను ఎక్కువ వివరించట్లేదు, చెప్పట్లేదు. సో చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థిస్తే దేవదూత వచ్చి వారిని విడిపించింది. లోతును అపోస్తులను విడుదల చేయడం. తర్వాత ఒకసారి కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనం చదవండి. సామ్స్ నెంబర్ 34:7. కీర్తన 34:7. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. అంటే విడుదల చేస్తుంది అనమాట. రక్షించడము, విడుదల చేయడము. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని దూత వారికి తోడుగా ఉంటుంది, విడుదల చేస్తుంది. సో విడుదల అన్నమాట. మనకి దేవదూతలు విశ్వాసులకు చేసే పరిచర్యలో మనం నేర్చుకుంటున్నాం. మొదటిది ఏంటిదండి? ప్రత్యక్షత.
రెండవది నడిపింపు, మూడవది పోషణ, నాలుగవది కాపుదల, ఐదవది విడుదల, ఆరవది ప్రోత్సాహం మరియు బలోపేతం. రాసుకోండి. ప్రోత్సహిస్తా ఉంటే దేవదూతలు బలోపేతం చేస్తూ ఉంటాయి. ఓకే అండి. అపోస్తులను ఏం చేశాయంటే అవి ప్రోత్సహించాయి. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, చెరసాల నుంచి విడిపించి వారికి ప్రోత్సాహం బలోపేతం చేయడం కనపడుతుంది. సో అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం చదవండి. 27, 25. అపోస్తుల కార్యములు 27, 25. 27 verse 35. క్షమించండి, 25. 27, 25. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను చాలు మనము చాలండి. సో ఇక్కడ కూడా కనపడుతుంది, దేవదూత ఏం చేసిందంటే ఆ రాత్రికాల సమయంలో పౌలుకు ప్రత్యక్షమై అతన్ని బలపరిచింది. ఆ మాటను బట్టి పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే వారిని బలపరచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే రోమాకు ప్రయాణం వెళ్తున్నారో ప్రయాణంలో వారు ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. అప్పుడు వారికి ఉన్నటువంటి వస్తువులు సామాగ్రిని అంతా కూడా పడవేసి కొన్ని రోజుల వరకు వాళ్ళు భోజనం చేయకుండా ఉంటారు. సో అటువంటి సమయంలో వారిని ప్రోత్సహించడం, బలోపేతం చేయడం లాంటి విషయంలో పౌలుకి దేవుడి ద్వారా సమాచారం అందించినప్పుడు పౌలు అదే విషయాన్ని వారికి తెలియజేస్తా ఉన్నాడు. సో విశ్వాసులకి ప్రోత్సాహకరంగా దేవదూతలు ఉంటూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అంటే ఎంకరేజ్మెంట్ అన్నమాట, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇది బలోపేతం చేయడం అంటే ఎంకరేజింగ్, ప్రోత్సహించడం. ఇంకా ఎక్కడైనా ఉన్నాయండి బైబిల్లో దేవదూతలు ప్రోత్సహించినటువంటి సందర్భాలు? యేసేపు గారిని ప్రోత్సహిస్తాయి కదండి, మరియాన్ని చేర్చుకోవడం నువ్వు భయపడొద్దు. అంటే అక్కడ అది ప్రత్యక్షతలో మనం నేర్చుకున్నాం. ప్రత్యక్షపరిచింది అనమాట. ప్రత్యక్షతను అర్థం చేసుకున్నటువంటి యేసేపు ఏం చేస్తా ఉన్నాడంటే మరియను చేర్చుకుంటూ ఉన్నాడు. తర్వాత ప్రార్థనకు జవాబు ఇచ్చుటలో సాధనాలుగా ఉన్నాయి. దేవదూతలు ఏం చేస్తా ఉన్నాయంటే మనం చేసే ప్రార్థనను తీసుకొని వెళ్ళి జవాబును తీసుకొని వచ్చే సాధనాలుగా ఉంటున్నాయి. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో మనకి క్లియర్ గా కనపడతా ఉంటుంది. సో దానియేలు ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన తీసుకొని దేవుని సముఖముకు వెళ్ళింది. తీసుకొని వచ్చే సమయంలో మరి ఇబ్బంది ఏర్పడి నేను రాలేకపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దేవదూతలు పరిచర్య ఏంటిదనంటే విశ్వాసుల పట్ల మనం చేసే ప్రార్థనను అవి తీసుకొని వెళ్తాయి, మళ్ళీ జవాబును తీసుకొని వస్తాయి. వీలుంటే ఫుట్నోట్స్ పెట్టండి అది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎందుకంటే మనకి అన్ని చదవడానికి సమయం ఎక్కువగా సరిపోదు కాబట్టి కొంచెం కొన్ని వచనాలే చదివిపిస్తూ ఉన్నాను. సో అక్కడ మనకి తెలుసు సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. అప్పుడు దేవుని దూత ప్రార్థనకి జవాబుగా ఏం చేస్తా ఉందంటే పేతురుని చెరసాల్లో నుంచి విడిపించడం మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత 4వ విషయం చదువుకుందాం. 4వది అంటే 3 విషయాలు అయిపోయాయి. మొదటిది ఏంటిదంటే దేవదూతలు దేవునికి చేసే పరిచర్య, రెండోది యేసుక్రీస్తు ప్రభుకు చేసిన పరిచర్య, మూడోది విశ్వాసులకు చేసినటువంటి పరిచర్య. ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట అండి. మనము నేర్చుకునే దాన్ని బట్టి, అంటే మనకున్న టైం పీరియడ్ పరిమితులను బట్టి నేను ఎక్కువగా డీపర్గా వెళ్ళట్లేదు టాపిక్ లోకి. జస్ట్ మీకు అవుట్లైన్ లాగా కొన్ని విషయాల్ని తెలియజేస్తా ఉన్నాను. సో మీరు దీనికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండవచ్చు, లేకపోతే తర్వాత తెలుసుకోవచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఇక్కడ మనకి టైం పర్మిట్ని బట్టి, మనకున్న లిమిటేషన్స్ బట్టి మనము అన్లిమిటెడ్లో ఉన్న మనము లిమిటెడ్గా వెళ్తా ఉన్నాం. సార్ వీలుంటే ఫొటోస్ పెట్టండి సార్ గ్రూప్లో, మెసేజ్ బాక్స్లో, మేము వాటిని సేవ్ చేసుకుంటాం. ఈరోజు కష్టం అండి కొంచెం, ఎందుకంటే ఈరోజు కష్టం అనమాట పెట్టడానికి. నాది ల్యాప్టాప్ ఇష్యూ వచ్చింది. సో ఇంకో ల్యాప్టాప్లో జాయిన్ అవుతేనేమో దానికి వాయిస్ రావట్లేదు. మొబైల్ నుంచి జాయిన్ అయ్యాను. ఈ మొబైల్లోనేమో ఫొటోస్ తీసి పంపించడానికి మనకి అవ్వదు అనమాట. సో నెక్స్ట్ క్లాస్కి ట్రై చేసేస్తాను. మీకు ఈ క్లాస్లో నెక్స్ట్ క్లాస్ ఈ 2 కలిపి మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. ట్రైన్ క్యాన్సిల్ చేసి మనం అన్ని రెడీ అయిన తర్వాత ట్రైన్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక మెసేజ్ పెడతారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని. అవును. అన్ని చదువుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళే ట్రైన్కి వస్తుంది, జస్ట్ సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ అని. సో అదే నేను కూడా చెప్పదలుచుకున్నాను మీకు. దూతలు చారిత్రాత్మక యుగాలు మరియు సంఘటనలో చేసిన మరియు చేయు పరిచర్య. దూతలు 4వ పాయింట్ అండి. మెయిన్ 4వ పాయింట్ ఏంటిదంటే దూతలు చారిత్రాత్మక యుగాలు మరియు సంఘటనలలో చేసిన మరియు చేయు పరిచర్య. చిన్న చెప్పండి సార్. దూతలు చారిత్రాత్మక యుగాలు మరియు సంఘటనలలో చేసిన మరియు చేయు పరిచర్య. ఓకే సార్. ఓకే. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం చదవండి. 38:4. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. సో మిగతా వారు ఎవరైనా చదవండి. ఇంతకు ముందు నుంచి ఒకళ్ళే చదువుతున్నారు, మిగతా వాళ్ళు కూడా చదవండి. కొంచెం నాకు మీరు వింటున్నారని అర్థమవుతుంది. ఈరోజు ఒక ఇద్దరు మాత్రమే పర్మిషన్ అడిగారు, మేము వీడియో ఆన్ చేయలేమని. సో మిగతా వాళ్ళు మాత్రము వీడియో ఆఫ్ చేస్తున్నారు. ఉన్నారో లేదో మరి నాకు తెలియదు కాబట్టి దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క శాస్త్రం నాకు జీవం ఇచ్చింది. చదవండి. నీ చేతినైన ఎడల నాకు ఉత్తరమేమో, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకునము, వ్యాజమాడము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వల్ల భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవినబడను, నీ మాటల ధ్వని నాకు వినబడను. ఏమనగా 38:4 నేను భూమి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడ ఉంటుంది. 38 అందుకని చదువుతున్నాను, నేనే చదువుతున్నాను వినండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. చూడండి, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని
వేసిన వాడెవడు. సో ఇక్కడ చారిత్రాత్మక యుగాలు మరియు సంఘటనలలో దూతలు చేసిన పరిచర్య అని అంటే అర్థం ఏంటిదంటే, దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు ఏం చేస్తా ఉన్నాయంటే ఆనందించి జయధ్వనులు చేశాయండి. సో సృష్టి జరిగినప్పుడు దేవదూతలు ఏం చేశాయి? ఆనందించి జయధ్వనులు చేశాయి. రెండవది, ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము ఏం కనబడుతుందండి అక్కడ? సో ఆదాము పాపము చేసినప్పుడు వారిని ఎల్లగొట్టుతాడు దేవుడు. ఎల్లగొట్టిన తర్వాత దేవుడు దేవదూతలను ఏం చేస్తా ఉన్నాడంటే వాటికి ఏదేను తోటకు కాపలాగా ఉంచుతూ ఉన్నాడు. తూర్పు దిక్కున కెరూబులను దేవుడు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుతూ అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టనని ఉంటుంది. అర్థమైందా అండి? ఆదామవ్వలు పతనమైనప్పుడు దేవదూతలు ఏం చేస్తే వారిని బయటికి పంపించిన తర్వాత ఏదైనా తోటకు కాపలాగా ఉంటున్నాయి, జీవవృక్ష ఫలమును తినకుండా ఖడ్గ జ్వాలలుగా ఉంటున్నాయి దేవదూతలు. అర్థమవుతుంది సార్. సో తర్వాత మూడవది, సీనాయి పర్వతముపై ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు కూడా దేవదూతలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత యేసు మొదటి రాకడలో దేవదూతల పరిచర్య ఉంటుంది. యేసు పునరుద్ధానంలో కూడా దేవదూతల పరిచర్య మనకు కనబడుతుంది. రాయిని దొర్లించి దాని మీద కూర్చొని అక్కడ వచ్చినటువంటి మరియకు చెప్తా ఉన్నాయి కదండి, మీరు సజీవుడైన వాడిని ఎందుకు మీరు మృతులలో ఎతుకుతున్నారని మాటలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వారిని లోనికి తీసుకొని వెళ్ళి వారికి చూపించి ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియజేయడం అని చెప్పేసి దేవదూతల పరిచర్య మనకు కనబడుతుంది. సో మొదటి రాకడలోనేమో మరియకు చెప్పడము, యేసేపుకు చెప్పడము, వారిని తర్వాత ప్రోత్సహించి వారిని నడిపించే విధానం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసు పునరుద్ధానంలో కూడా వారు ఉంటున్నారు. సో చేసిన సంగతులు ఇవైతే. చేయబోయే సంగతులు ఏంటిదనంటే, రెండవ రాకడలో దేవదూతలు ఏం చేస్తాయంటే క్రీస్తుతో పాటుగా రాబోతూ ఉన్నాయి. క్రీస్తుతో పాటు ఏం చేయబోతున్నాయని దేవదూతలు కూడా రాబోతున్నాయి. గొప్ప ఆర్భాటంతోనూ బూరధ్వనితోనూ యేసయ్య వచ్చును. ఒకసారి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభు దూత నువ్వు లేచి అయ్యారు చదవండి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. చాలండి. ఇక్కడ కూడా కనబడుతుంది. సంఘ ప్రారంభ దినాలలో అపోస్తులకు ఏం చేస్తా ఉన్నాయి? చారిత్రాత్మక సంఘటనలో పాలు పంపులు అనేటువంటివి పొందడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది దూతలు చారిత్రాత్మక యుగాలు మరియు సంఘటనలలో చేసినటువంటి పరిచర్య, చేయబోయేటువంటి పరిచర్య. ఇంకా మనకి చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. సాతానుతో యుద్ధంలో కూడా దేవదూతలు అనేటువంటివి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. తీర్పు తీర్చేటువంటి విషయంలో కూడా సహకారంగా ఉంటున్నాయి దూతలు. సో దూతలు అవిశ్వాసులకు చేసే పని అండి.
ఐదవది దూతలు అవిశ్వాసులకు చేసే పని. ఏం కాదు అని ఏమవుతుందిరా, చెయ్యొద్దు కరెక్ట్. ఏమి ఇప్పుడులోనే నువ్వు ఏం చేయలేవు కదా, ఆన్ ది స్పాట్ నువ్వు ఏం చేయలేవద్దు. ఆడుకునేటప్పుడు కూడా అదే మార్పియచ్చురా, నువ్వు ఏడిస్తే ఇప్పుడు మారుతారా? ఏడిస్తే మారుతారా? అవిశ్వాసులకు ఏం చేస్తారనంటే సొదొమ గొమొర్రాలపై తీర్పును కుమ్మరించారు. కలుద్దాం. దూతలు అవిశ్వాసులకు చేసే పని సొదొమ గొమొర్రాలపై తీర్పును కుమ్మరించారు. ఏడిస్తే మంచిగా కూర్చొని ఏడుద్దాం బాబుగా కన్నా సొదొమ గొమొర్రాలపై తీర్పును కుమ్మరించారు. ఆదికాండము 19వ అధ్యాయము. 5 ఏళ్ళు ఆదికాండము 19వ అధ్యాయము. 5 ఏళ్ల పైన మాటలు వచ్చినాయి. అంతకన్నా మనమా అది అమ్మది అయ్యేదే బాత్రూమ్ కూడా పోయేది చెప్పకపోతుంది. 12వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉంటుంది. తర్వాత కొత్త నిబంధనలో చూస్తే మొదటి అగ్రిప్పాను మొత్తుట. మొదటి అగ్రిప్పాను మొత్తుట అపోస్తుల కార్యంలో 12:23. తర్వాత యెరూషలేము వాసులకు విగ్రహారాధనను బట్టి తీర్పు తీర్చుట. యెరూషలేము వాసులకు విగ్రహారాధనను బట్టి తీర్పు తీర్చుట. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. యెరూషలేము వాసులకు విగ్రహారాధనను బట్టి తీర్పు తీర్చుట. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. తింటున్నాడు కదా, తింటలేడు అంటే అలాగన్నమాట. దానియేలు గారు తింటలేడు, పలుకుతలేడు. పలుకుతారా? 2 ఏళ్ళకి ఏమైందిరా నాయన, నువ్వు గమ్మతున్నావు. 2 ఏళ్ళకేనా కొంచెం టైం పడుతుంది కదరా. మన ఆనందరావు భాగ్యరాజు గారు ఎటు వెళ్ళారు ఈ రోజు? సార్ జర నేనే కొంచెం మీ సేవలో పని ఉండే సార్, ఇప్పుడు జర అటు పోతున్నా, అందుకే వింటున్నా నేను. ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ గారిని బాగా రాసుకుంటున్నా జర. తెలియదు సార్ నాకు. సరే సరే. భాగ్యరాజు గారు ఆనందరావు గారు రాలేదు సార్. మరి ఏమో సార్, నేను ఫోన్ చేయలేదు సార్, జర నాకు మీ సేవలో పని ఉండే. సరే సార్. జాన్ గారు మాట్లాడట్లేదు అసలు ఈ మధ్యలో, మరి ఎందుకని లాస్ట్ లో కనపడతా ఉన్నారు. ఓకే, మనం ముందుకు వెళ్దాం. 3వది రాసుకున్నారు కదండి. యెరూషలేము వాసులకు విగ్రహారాధన బట్టి తీర్పు తీర్చుట. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము, 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. తర్వాత 4వది క్రీస్తు విరోధిని ఆరాధించ. మరి ఏంటమ్మా ఇది?